హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రిల్స్ది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఈరోజు స్టిచ్చింగ్ పార్ట్ చెప్పుతున్నాను అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మనం బ్యాక్ సైడ్ ఓపెన్ అనుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని దానికి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి. నేను బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ది అప్పుడే విడదీయలేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత విడదీసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను లైనింగ్ని తిప్పేయడం కోసము కిందేమో మెయిన్ సైడ్ పెట్టే లైనింగ్ మెయిన్ సైడ్ పెట్టే కుడుతున్నాను అనమాట. అలా ఇట్లా కుట్టుకున్న తర్వాత లైనింగ్ని విడదీయడం కోసము ఇలా మెయిన్ సైడ్ అనేది కుట్టుకుంటున్నాను. కింద నుంచి నెక్ వరకు, ఓన్లీ నెక్ వరకు మాత్రమే కుట్టుకొని తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ దగ్గర అంతా కింద వరకు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఇలా చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకొని లైనింగ్ని మనము వెనక్కి తిప్పేసుకోవాలి. ఎందుకంటే ఇలా టక్స్ పెట్టకపోతే కనుక మనకి నెక్ అనేది సరిగ్గా తిరగదనమాట. ఓకేనా? ఫస్ట్ ఇలా నెక్ని టక్స్ పెట్టుకొని తిరగేసుకొని తర్వాత లైనింగ్ మొత్తం కుట్టుకోవాలన్నమాట. నేను మీకు లైనింగ్ అటాచ్ చేసేది అంతా చూపించలేదు, ఎందుకంటే మొత్తము వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఫస్ట్ నెక్ని తిప్పేసుకోవాలి. నెక్ని తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర మనము కుట్టుకోవాలి. నెక్ దగ్గర ఒక కుట్టు వేసుకొని తర్వాత లైనింగ్ మొత్తము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ లైనింగ్ మొత్తము సేమ్ ఇలాగే ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ లైనింగ్ మొత్తం అటాచ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నేను పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. పైపింగ్ అంటే థ్రెడ్ పెట్టేసి ఆల్రెడీ గోల్డ్ క్లాత్కి కుట్టుకున్నాను అనమాట. సో బ్యాక్ సైడ్ నేను బ్యాక్ పట్టి వేయకుండా ఇలా పైపింగ్ కూడా చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది, రెడీమేడ్ బ్లౌజ్ లాగా ఉంటుందన్నమాట. సో అందుకు నేను ఫ్రంట్ బ్యాక్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకుంటున్నాను. టక్స్ పెట్టుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి పైపింగ్ అనేది చేసుకోవాలి. నేను యూస్ చేసేది పైపింగ్ థ్రెడ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది, ఎందుకంటే చిన్నగా ఉంటేనే నీట్గా ఉంటుందని చెప్పేసి చిన్నది తీసుకున్నాను నేను. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ అదే విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. బ్యాక్ తిప్పుకొని కొంచెము క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా మొత్తము కుట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్కి పైపింగ్ కూడా వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా 2 పార్ట్స్ పైపింగ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కుట్టుకోవాలన్నమాట. ఇలా సేమ్ ఇందాక ఎలా అయితే మనము నెక్ సైడ్ నార్మల్ సైడ్ పెట్టి కుట్టుకొని తిప్పేసుకున్నామో నెక్ వరకు, సేమ్ ఇది కూడా అంతేనండి. నెక్ అనేది నార్మల్ ఉన్న సైడ్ మెయిన్ క్లాత్ పెట్టేసుకొని లైనింగ్ దాని మీద పెట్టేసుకొని నెక్ అనేది తిప్పేసుకోవాలి. ఇక్కడ నేను ఈ షేప్ పెట్టుకున్నాను. సో ఈ షేప్ని మనము చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకొని నెక్ని తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఫస్ట్ ఇలా నెక్ చుట్టూరు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనికి మనము
లైనింగ్ మొత్తము అటాచ్ చేసేసుకొని పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ఎలా ఉందో ఇంకా అలా అటాచ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనము పైపింగ్ లైనింగ్ మొత్తం అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ అనేది కుట్టుకోవాలి. మీరు ఇలా కాకపోయినా బ్యాక్ సైడ్ పెట్టైనా సరే మనము పైపింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా అయినా పెట్టుకోవచ్చు, అలా అయినా పెట్టుకోవచ్చు. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చిన సైడ్ పెట్టుకొని అలా అయినా కుట్టుకోవచ్చు, ఇలా అయినా కుట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ మనం పలక మెడకి ఎలా అయితే పెట్టుకుంటామో అటు చివరికి వచ్చినాక కుర్చీ అనేది సేమ్ అదే విధంగా దీనికి కూడా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మనము ఇలా కుట్ట అనేది చుట్టూరు కొంచెం అక్కడ ఆ షేప్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మడత పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా కాకపోయినా మీరు బ్యాక్ సైడ్ పెట్టైనా పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు. ఆ పైపింగ్ నేను ఒకసారి తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇంకొక వీడియోలో. ఇప్పుడు మనము చిన్న చిన్న టక్స్ అనేవి బ్యాక్ సైడ్ తిప్పి పెట్టుకోవాలన్నమాట. టక్స్ పెట్టుకున్న తర్వాత పైపింగ్ అనేది బ్యాక్ తిప్పి కుట్టుకోవడమే. ఇలా పైపింగ్ అనేది బ్యాక్ తిప్పి కుట్టుకోవడమే. సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టు వేశారో అదేవిధంగా కుట్టు అనేది వేసుకోవాలి. పైపింగ్ కూడా కుట్టుకోవడము అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్రిన్సెస్ కట్ది కదా, సో దేని దానికి లైనింగ్ అనేది అటాచ్ చేయాలన్నమాట. ఇలా క్లాత్ తిరగలు తిప్పి దీని చుట్టూరు మొత్తం లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ దానికి అటాచ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేయాలి. చుట్టూరు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకొని అటాచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము షేప్ ఎటు సైడ్ వస్తుందో చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి మనము చంక దగ్గర తీసేటప్పుడు ఏంటంటే సగం ఇలా వస్తుంది కదా, సేమ్ ఇంకా అలా ఇటు తిప్పేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఆమ్ రౌండ్ ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర సగం కట్ అయిపోతుంది కదా, ఆ ఆమ్ రౌండ్ షేప్ చూసుకుంటే చాలు. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇలా లైనింగ్ ఇక్కడ ఇలా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసి సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. నేను ఆల్రెడీ లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అది అటాచ్ చేసేస్తున్నాను. మొత్తము కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది ప్రిన్సెస్ కట్ మనకి. ఓకేనా? తర్వాత ఏంటంటే మనము దీనికి లాస్ట్ సైడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ బ్యాక్ సైడ్ లాగానే నేను ఇక్కడ పైపింగ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ నేను ప్రిల్స్ కోసము 3 ఇంచెస్ గ్యాప్లో మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని స్కేల్ తోటి ఇలా పీసెస్ లాగా తీసుకొని మొత్తం స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని వాటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సేమ్ ఇదే విధంగా ఒక 2-3 అంటే మనకి ప్రిల్స్ క్లాత్ మడత పెడితే తగ్గుతుంది కాబట్టి సో నేను ఇక్కడ ఒక 3 అలా లైన్స్ అనేవి తీసుకున్నాను. మొత్తం కావాలి కాబట్టి ఎక్కువ పడుతుంది అన్నమాట.
ఇలా నేను లైనింగ్ ఇలా ఈ క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ని కట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఈ రెండింటిని సగానికి ఫోల్డ్ చేసి ఇలా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. స్ట్రైట్గా సగానికి ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మనము మొత్తము కుట్టుకున్న తర్వాత ఇలా కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకోవాలన్నమాట. నెక్ చుట్టూరు చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టుకొని ఫస్ట్ కుట్టు అనేది వేసుకోండి. నేను బ్యాక్ సైడు కొంచెం చిన్నయే పెట్టాలనుకుంటున్నాను, ఎందుకంటే మరీ ఎక్కువ వద్దని చెప్పేసి. మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మనము కట్ చేసేసుకోవడమే, ఏం లేదు. అంటే నేను కొంచెం చిన్నవి పెట్టి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని అక్కడ పైపింగ్ అనేది చేసుకోవాలని చేసుకుంటాను. సో అక్కడ నేను చిన్న చిన్నగా కుచ్చిళ్ళు అనేవి మడత పెట్టి లోపలికి పెట్టుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇలా చుట్టూరు నెక్కు రౌండ్ షేప్ వచ్చే దగ్గర చూసుకుంటూ మనము కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనము కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్కి తిప్పి ఇలా ఎక్స్ట్రాలు కట్ చేసేసుకొని నేను ఇక్కడ చిన్నగా రావాలనుకున్నాను కాబట్టి చిన్నగానే కుట్టుకు వేసుకున్నాను. నేను ఇక్కడ లేస్ అటాచ్ చేస్తున్నాను. ఆ కుట్టు దగ్గర కనిపించకుండా లేస్ అనేది కుట్టుకున్నామంటే కుచ్చిళ్ళు నిల్చొని ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక పార్ట్ని కూడా కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా కుచ్చిళ్ళు పెట్టేసుకొని పైపింగ్ వేసేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ దీనికి పైపింగ్ అనేది వేసుకుంటున్నాను. సేమ్ మనము ఇందాక అన్ని పార్ట్స్కి పైపింగ్ ఎలా అయితే వేసుకున్నామో అలానే వేసుకోవాలి. పైపింగు అంతా అయిపోయింది బ్యాక్ సైడ్. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా. తర్వాత మనము హ్యాండ్కి స్ట్రైట్ పీస్ అటాచ్ పడుతుందని చెప్పాం కదా, ఆ స్ట్రైట్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్ పీస్ని ఇప్పుడు మనము ఆ ముక్కని అటాచ్ అనేది చేసేసుకోవాలి. ఆ ముక్క అటాచ్ చేసుకున్న తర్వాత లైనింగు దాని మీద పెట్టి లైనింగ్ కూడా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత మనము హ్యాండ్కి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాను. మామూలుగా బ్యాక్ పార్ట్ కుచ్చిళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా హ్యాండ్స్కి కుచ్చిళ్ళు పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ ఏం నేను కుచ్చిళ్ళు పెట్టట్లేదు, ఫ్రంట్ హ్యాండ్స్కి బ్యాక్కి పెడుతున్నాను. ఇలా లైనింగ్ అనేది తిప్పేసుకున్న తర్వాత దాని మీద ఒక కుట్టు వేసుకోవాలి స్టిఫ్గా ఉండడం కోసము. ఇలా కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకోండి. ఇప్పుడు సేమ్ గోల్డ్ కలర్ క్లాత్ తీసేసుకొని కింద పెట్టేసుకొని ఇప్పుడు తిప్పే పని లేదండి. ఆ హ్యాండ్ లూజ్ కింద కుచ్చిళ్ళు అనేవి పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ కింద కుచ్చిళ్ళు పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇంతేనండి. కుచ్చిళ్ళు ఈజీగా చిన్న చిన్నవిగా పెట్టుకొని స్టిఫ్గా ఉండేటట్టు చూసుకొని కుట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ మొత్తము కుట్టేసుకున్నాను అనమాట. కుట్టుకున్న తర్వాత దాని మీద లేస్ పెట్టి కనిపించకుండా లేస్ పెట్టి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మనం కింద పెట్టామని కనిపించకుండా దాని మీద లేసేసామంటే మనకి ఎలాంటి తేడా అనేది తెలియదు అనమాట. ఓకేనా. ఇలా లేస్ అనేది కుట్టుకోండి. ఇలా లేస్ కూడా కుట్టుకున్న తర్వాత మనము లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ మొత్తం నేను రెండు హ్యాండ్స్ కుచ్చిళ్ళు పెట్టేసుకున్నాను. లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి టక్స్ అనేవి పెడుతున్నాను అనమాట. రెండింటికి పెట్టుకున్నాను. మేము ఒకదానికే చూపించాను కానీ రెండింటికి పెట్టుకున్నాను.
ఇప్పుడు మనము షోల్డర్ అనేది ఇలా రెండిటికి షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి, దేనికి దానికి. ఇక్కడ నేను షోల్డర్ అనేది జాయిన్ చేసేసాను, జాయిన్ చేస్తున్నాను. ఇలా జాయిన్ చేసుకున్న రెండు వైపులా జాయింట్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసాను. ఒక హ్యాండ్ ఆల్రెడీ అటాచ్ చేసేసాను, ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడ నేను కటింగ్ వీడియోలో ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియోలో. అంటే మనకేం లేదండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎటు ఫ్రంట్ వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనము అప్పటికప్పుడైనా కట్ చేసుకోవచ్చు, ఏమీ కాదు. ఓకేనా? ఇలా ఈజీగా కట్ చేసేసుకొని అప్పటికప్పుడు స్టిచ్ చేసేసుకోవచ్చు. తర్వాత ముందే కట్ చేసుకున్నారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోయి తర్వాత ఇబ్బంది పడతారు. సో ఇలా మనము హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంకా రెండు సమానంగా మన సైజుని బట్టి సైడ్స్ అనేవి, బ్లౌజ్ సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు సైజెస్ చూసుకొని వన్ సైడ్ జాయిన్ చేయడమే నేను మీకు చూపిస్తున్నాను, వీడియో లెంత్ అవుతుందని. ఓకేనా? ఇలా మనము సైజెస్ చూసుకొని దాన్ని బట్టి అటాచ్ చేసేసుకోవాలి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొక నలుగురికి చేరువవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అడగచ్చు. ఓకేనా? ఇలా రెండు సైడ్లు జాయింట్ అనేది బ్లౌజ్ చేసుకోవాలి. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.